హింస వల్ల ప్రపంచ ఆర్థిక రంగానికి 20 లక్షల కోట్ల డాలర్ల నష్టం వచ్చిందన్నమాట. ప్రపంచ జీడిపిలోని ఇది 11.6%తో సమానం. 2023తో పోలిస్తే హింస 3.8% మేర పెరిగిందనమాట. దానివల్ల 2024లో వాటి నష్టం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అంటే హింస వల్ల 2024లో 20 లక్షల కోట్ల డాలర్లు భారతదేశ ప్రపంచానికి నష్టం వచ్చిందన్నమాట. ఇందులో పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికా వాటా 61% ఘర్షణ జరిగితే అంతర్గత ప్రైవేటు భద్రత 26.9%, ఘోర నేరాల ఆత్మహత్యలు 5%గా ఉన్నాయన్నమాట. సాయుధ ఘర్షణలు 5.8% జరిగాయి, ఇతరాలు 1% జరిగాయి అన్నమాట. అలాగే ఉత్తర మధ్య అమెరికాలోని 52.2% సైనిక ఘర్షణ జరిగాయి అన్నమాట. 29 అంతర్గత ప్రైవేటు భద్రత జరిగితే ఘోర నేరాలు ఆత్మహత్యలు 15.5% జరిగాయి, సాయుధ ఘర్షణలు 1.6% జరిగాయి, మిగతావి 1.6%. ఆసియా పసిఫిక్లో 46.4 సైనిక ఘర్షణలు జరిగితే 44.5 అంతర్గత ప్రైవేటు భద్రత జరిగాయి అన్నమాట. 7.2% ఘోర హత్యలు జరిగాయి, 0.7% సాయుధ ఘర్షణ జరిగాయి, ఇతరాలు 1.2%. దక్షిణాసియాలోని 40.1 సైనిక ఘర్షణలు జరిగాయి అన్నమాట. దక్షిణాసియాలోని 45.1 అంతర్గత ప్రైవేటు భద్రతా సమస్యలు జరిగాయి అన్నమాట. ఘోరాల నేరాల హత్యలు 10.1%, సాయుధ ఘర్షణలు 3.9% జరిగాయి, ఇతరాలు 0.8% జరిగాయి. దక్షిణ అమెరికాలోని సైనిక ఘర్షణలు 18.5% జరిగితే ప్రైవేటు భద్రత 30%గా ఉన్నాయి, ఘోరాలు నేత ఆత్మహత్యలు 30%గా ఉన్నాయన్నమాట. అలాగే సాయుధ ఘర్షణలు 20%గా ఉన్నాయి, ఇతరాలు 2% ఉన్నాయి. ఈ విధంగా గ్లోబల్ పీస్ ఇండెక్స్ ద్వారా గత 2023లోని 20 లక్షల కోట్ల జీడిపికి నష్టం వచ్చిందనమాట, ప్రపంచ జీడిపికి. అలాగే ఇదే అంటే ప్రపంచ జీడిపికి హింస వల్ల దాదాపుగా 20% నష్టం వస్తున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ హింసాత్మక సంఘటనలు లేకుండా ఉంటే ప్రపంచం ఎంతో పేదరికం లేని ప్రపంచం నిర్మించుకోవచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.